బాబు బాబు అతన్ని కాపాడాలని ఎంతగానో ప్రయత్నించాను, బట్ చనిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ దారిని వాళ్ళు పారిపోయారు. అదే ఒక క్షణం దిగి హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అన్నయ్య ప్రాణాలు కాపాడేవాళ్ళం. కేవలం 10 నిమిషాలు ఆలస్యం వల్ల ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జరుగు. కేవలం 10 నిమిషాలు ఆలస్యం వల్ల ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాకు జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదన్నయ్యా. 10 నిమిషాల ముందు ఆ రోజు నిన్ను తీసుకెళ్ళుంటే ఈరోజు నువ్వు మాతో ఉండేవాడివి. ఆ మాట నాకు గుర్తుంది. ఆ అబ్బాయిలో నిన్ను చూశానన్నయ్య. అందుకే సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడాను. నీ విషయంలో ఎవరో చేసిన తప్పుని ఆ అబ్బాయి విషయంలో నేను చేయగలిగింది చేశాను. ఇప్పుడు ఆ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. పోనీలేమ్మా, ఒక బిడ్డ ప్రాణాలు కాపాడావు. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. మనం చేసిన మంచి పని పైన ఆ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు చూడటం తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం మనం ఎప్పుడు దొరుకుతామా, ఏ విషయంలో దొరుకుతామా అని చూస్తూ ఉంటారు. ఏ మధ్యలో నువ్వేంటి? అంతే కదమ్మా. అక్క, బట్టలు కొన్నావా? లేకపోతే ఆ ఇంట్లో ఆడవాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు. హాస్పిటల్లో ఆ అబ్బాయిని చేర్చేటప్పుడు ఫీజు కడితే కానీ ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. దాంతో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అక్కడే కట్టేశాను. అయ్యో, ఎంత పని చేసావక్క. ఒక తల్లికి గర్భశోకం లేకుండా చేసింది మీ అక్క. ఆ పుణ్యం ఊరికే పోదమ్మా. దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తాడు. అక్క చేసింది మంచి పని అమ్మా, నేను కాదనటం లేదు. కానీ రేపు అన్నపూర్ణ వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? వాళ్ళని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలుది ముందుంది. బంగారం పెడతానన్నావు కదా, చెప్పిన మాదిరి బంగారం పెట్టలేదంటే ఆ పొద్దు ఈ మాత్రం ఆలోచించేది కూడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెండ్లి జరగనివ్వను. ఇప్పటికిప్పుడు బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయక్క? ఏం చేస్తాం? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు విజయశాంతి అంటే ఎవరమ్మా? నేనేనండి. తల్లి, నేనెవరో నీకు తెలియదు. తెలియకుండానే నా బిడ్డకు ప్రాణం పోసావు నువ్వు. జీవితంలో ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేవమ్మా. అయ్యో, భలేవారండి. రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. అలా చూస్తే వదిలేలేం కదండి. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశాము. చాలా బాగుంది నాన్న. డిజైన్స్ అవి చక్కగా ఉన్నాయి. ఈ కార్డులో నా పేరు ఉండాలనుకుంటే చివరికి ఇంకెవరిదో పేరు పడింది. నా వాడనుకున్న నా బావ దానికి భర్త కాబోతున్నాడు. పెళ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పత్రికలో పేరు పడే వరకు వచ్చింది. నా బ్యాడ్ లక్. ఇది ఆగదు. బావ నాకు దక్కడు. ఏమ్మా అశ్వని, బాగుందా? బాగుంది బావగారు. బాగా కాస్ట్లీగా కొట్టించారుగా. అందులో చూడాల్సింది ఖరీదు కాదమ్మా. నువ్వేంటమ్మా ఏం మాట్లాడడం లేదు? మాట్లాడేదానికి ఏముండదులే అన్నా. నీకు నచ్చినట్టు నువ్వు ఏపించినావో. నాకు నచ్చినట్టంటే నీకు నచ్చలేదా? నాకైతే నచ్చలేదన్నా. నువ్వు ఏమన్నా అనుకో. ఏం తక్కువైందమ్మా? శుభలేఖల్లో తండ్రివి కాబట్టి నీ పేరేసుకున్నావు.
లేని మా వదిన పేరు వేయించినావు, పెద్దోడి పేరు వేయించినావు, రెండో వాడి పేరు వేయించినావు. కానీ అబ్బోడు ఏం పాపం చేసినాడన్నా వాడి పేరు ఇడిసిపెట్టినావు? ఏమిరా నవ్వుతుండావో? నీకు నవ్వులాటగా ఉండాదా? నువ్వేందత్త అలా అమాయకంగా మాట్లాడతావు? అందులో నా పేరుంటే ఆశ్చర్యపోవాలి గానే, పేరు లేదంటే ఎందుకు అంత ఆశ్చర్యపడుండో? ఏడ నా పేరు వేస్తారోనని భయపడి పుడిచినాను. మనందరి పేర్లు వేసి వాడొక్కడి పేరు వేయకపోవడం ఏంటి నాన్న? ఏమని వెయ్యాలి? హంతకుడని వెయ్యాలా? జైలుకి వెళ్ళొచ్చిన చిన్న కుమారుడని వెయ్యాలా? వాడిని చూసి ఓహో అన్యాయంగా ఇద్దరి ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళొచ్చిన వాడి అన్నయ్య పెళ్లి అని అందరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలా? ఎందుకనుకుంటారన్నా? ఏ వాళ్ళకేం పని పాట ఉండదా ఏంది? పొరపాటు జరుగుండాది, శిక్ష పడుండాది, వచ్చుండాడు. ఏ పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళందరూ వీధిలో పోస్టర్లు వేసుకొని తిరుగుతుండారు. అబ్బోడి పేరు శుభలేఖల్లో వేస్తే తప్పొచ్చుండాదా? పేరు వెయ్యాలి అంటే దానికి అర్హత ఉండాలి. ఎవడో వాల్ పోస్టర్లు వేసుకున్నాడని నేను అలా చేయలేదు.